లంకల్పల్లి సాయి శ్రీనివాస్, ఎస్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఫ్యాక్టరీ చైర్మన్. రాష్ట్ర ప్రభుత్వం 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చి పాత పెన్షన్ స్కీమ్లో తీసుకురావడాన్ని మేము స్వాగతిస్తూ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మీరందరూ కూడా ఓపీఎస్ పరిధిలోకి రావడం 2003 డిఎస్సి ఉపాధ్యాయులు సుమారు 6,500 మంది ఉన్నారు. వాళ్ళందరికీ వర్గ చెందారు. అదేవిధంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 11,500 మందికి కూడా ఇది ఓపీఎస్ పథకంలోకి రావడం, వాళ్ళందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితికి మేము కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రస్తుతం చూసినట్లయితే వీళ్ళందరూ కూడా 2003 డిఎస్సి వాళ్ళు నియామకం పొందే నాటికి, నియామక పత్రాలు పొందే నాటికి పాత పెన్షన్ స్కీమ్లో ఉన్నారు. కానీ వీళ్ళు అపాయింట్ అయ్యే నాటికి మాత్రం 2004 సెప్టెంబర్ తర్వాత నియమితం అయ్యారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సిపిఎస్లోకి రావడం జరిగింది. తదుపరి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు మెమో నెంబర్ 57 ఇచ్చిన తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అమలు చేస్తూ ఓపీఎస్లో తీసుకొచ్చారు వీళ్ళందరినీ. కానీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో కేవలం కేంద్ర సర్వీసులు పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లకు మాత్రమే ఓపీఎస్ పరిధిలో తీసుకొచ్చి వీరందరినీ కూడా సిపిఎస్ పరిధిలో ఉంచడం జరిగింది. పలు సందర్భాల్లో గత ప్రభుత్వంలో మేము జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో కూడా ఈ విషయాన్ని లేవనెత్తి మాట్లాడిన సందర్భంలో మొట్టమొదటి 2 మీటింగ్లోనే కూడా వీళ్ళందరినీ కూడా ఓపీఎస్లు తీసుకురావడానికి సుముఖత వ్యక్తం చేసి, తర్వాత మొహం చాటేసి జీపీఎస్ మాత్రమే గొప్పదని చెప్పి ప్రభుత్వం చెప్పడం, దానివల్ల ఉపాధ్యాయులంతా కూడా చాలా తీవ్ర అసంతృప్తికి గురవటం జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కానీ, విద్యాశాఖ మంత్రి గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ, ఉపాధ్యాయ సంఘాలుగా మేము, అలాగే ఉద్యోగ సంఘాలుగా జేఏసీ తరఫున కూడా మేము దీని మీద ప్రత్యేక ప్రాతినిధ్యాలు చేయటం, పోరాటాలు కూడా చేసిన తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా స్పందించి వారందరినీ కూడా 2003 డిఎస్సి ఉపాధ్యాయుల్ని ఈ పాత పెన్షన్ స్కీమ్లో తీసుకురావడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగిలినటువంటి ఓపీఎస్ తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి మొత్తం సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా మిగిలి ఉన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మేము ఈ ప్రభుత్వాన్ని కూడా కోరి ఉన్నాం. వీరందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇవ్వడం అయితే జరిగింది, తప్పనిసరిగా మెరుగైన పథకంలో తీసుకొస్తామని. మేము కోరేది ఒకటే, వీరు ఏ విధంగా అయితే ఓపీఎస్లో తీసుకొచ్చారో మొత్తం సిపిఎస్ ఉద్యోగులను కూడా ఓపీఎస్లో తీసుకురావడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి ఉపాధ్యాయ సంఘాలుగా మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావడం తప్ప వేరే ప్రత్యామ్నాయాలు ఏమీ కూడా అంత సానుకూలంగానూ ఆశాజనకంగానూ ఉండవనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మేము కోరేది ఈ ఓపీఎస్ మాత్రమే సరైన ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనా మెమో 57ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమో 57ని యథావిధిగా అమలు చేసి వీరందరికీ ఊరట కలిగించిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సిపిఎస్లో ఉన్న మిగతా వారికి కూడా ఊరట కలిగించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం.